గ్లోబల్ సమ్మిట్ కు రేవంత్ సర్కార్ అడ్డగోలు ఖర్చు పెట్టింది. విచ్చలవిడిగా నిధులను దుబారా చేసింది. ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఖర్చు అంచనాలను మించి రెట్టింపు అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2 రోజుల సమ్మిట్ కు ఇప్పటికే 280 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కల్లో తేలిందని సమాచారం. ఇక వివిధ ప్రభుత్వ లెక్కలు చేసిన లెక్క పద్దులను కూడా కలుపుకుంటే 300 కోట్లు దాటే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ ఖర్చును ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉన్నది. ఇక గ్లోబల్ సమ్మిట్ కు తొలుత 150 కోట్లు అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించారని లీకులు వచ్చాయి. ఇక ఆ తర్వాత రెట్టింపు ప్రజాధనం ఖర్చు కావడంతో ప్రభుత్వం అధికారులు ఆందోళనలో ఉన్నట్టు తెలిసింది. ఇక ఖర్చుల వివరాలు ప్రతిపక్షాలకు తెలిస్తే రాద్ధాంతం చేస్తారని పూర్తి స్థాయి లెక్కల మదింపు చేసి అధికారికంగా ప్రకటించే వరకు ఎక్కడా బయటపెట్టొద్దని సీఎంఓ నుంచి ఆర్థిక శాఖకు మౌలిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పబ్లిసిటీ కోసమే ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు చేసింది. ముఖేష్ అంబానీ, ఆదానీ, మిట్టల్, ఒబేరాయ్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ కు తరలి వస్తారని ప్రచారం చేసింది. ఇక తెలుగు, ఇంగ్లీష్, హిందీ దినపత్రికలు సహా వివిధ భాషల మ్యాగజైన్లు, టీవీ ఛానల్లో ప్రకటనలు, ప్రసారాలు గుప్పించడంతో పాటు అవుట్డోర్ పబ్లిసిటీ కోసం 30 కోట్లు ఖర్చు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అన్ని భాషల మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్లతో పాటు స్మాల్ మీడియా పత్రికలకు కలిపి 15.50 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు చెప్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో 5 మ్యాగజైన్లకు ఒక్కోకి కోటికి పైగా, ఇక జాతీయ పత్రికలకు 3,65,00,000 కలిపి మొత్తం 8,71,00,000 విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు సమాచారం. మీడియా వ్యయంలో ఎలో మీడియాగా గుర్తింపు పొందిన 4 ప్రధాన మీడియా హౌస్లకే సింహ విమర్శలు వినిపిస్తున్నాయి. 44 దేశాల నుంచి 154 ప్రతినిధులు వస్తారని చెప్పిన ప్రభుత్వం హైదరాబాద్ హోటల్లోని గదుల్ని బుక్ చేసింది. ఆయా దేశాల నుంచి అంచనా వేసినంతగా ప్రతినిధులు రాలేదు. ఇక చివరికి కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు కూడా రాకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరంగా మారింది. ఇక హాజరైన వారెడ్ లిస్టులో పెద్ద అంతర్జాతీయ కార్పొరేట్ సీఈఓలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, వరల్డ్ లెవెల్ ఇండస్ట్రీ లీడర్లు కనిపించలేదు. ఇక గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, టెస్లా, మోటా, శాంసంగ్, సిమ్లోన్, ఫ్లాస్కోన్ లాంటి టాప్ మల్టీనేషనల్ కంపెనీలు రాలేదు. ఇక గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలు, ఫండ్ మేనేజర్లు, వెల్త్ ఫండ్ ఇలాంటివేవి గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనలేదు. దీంతో ప్రభుత్వం పరువు కాపాడుకోవడానికి వెయిడ్ ప్రసారాలు చేయించినట్టు సమాచారం. కొన్ని యాజమాన్యాలతో మాట్లాడుకొని పెయిడ్ లైవ్ ప్రసారాలు చేయించినట్టు తెలిసింది. ఇవన్నీ కలిపితే ప్రకటనల ఖర్చు 16.60 కోట్లకు చేరిందని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు హోర్డింగ్లు, ఫ్లెక్సీలు పెట్టారు. 183 చోట్ల హోర్డింగ్లు, 650 చోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు, 225 డివైడర్ల వద్ద గ్లోసెన్ బోర్డులు, 1500 మెట్రో పిల్లర్లకు పోస్టర్లు, యాడ్ బోర్డులు, మెట్రో రైల్ మీడియా ద్వారా 260 యాడ్లతో ప్రచారం ఊదరగొట్టారు. వీటి కోసం దాదాపు 8,30,00,000 ఖర్చయినట్టు తెలిసింది. ఇక టీవీ ఛానళ్లకు ఈ నెల 5 నుంచి 9 వరకు 5 రోజుల పాటు యాడ్ ఫిల్మ్స్ రూపంలో 2,38,00,000 ఖర్చు చేశారట. ఇక ఆకాశవాణి, ఎఫ్ఎం ద్వారా ప్రకటనలకు 44 లక్షలు, ఇక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద ఎల్ఈడి స్క్రీన్ల పబ్లిసిటీకి 32 లక్షలు, ఇక హైదరాబాద్ సహా చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర 12 మెట్రోపాలిటన్ సిటీలోని ఎయిర్పోర్ట్ల వద్ద వివిధ రూపాల్లో 5 రోజుల పాటు పబ్లిసిటీ కోసం 2 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఇక మొత్తానికి కలిపి 14,44,00,000 ఖర్చయినట్టు సమాచారం. ఇక మొత్తంగా యాడ్స్, పబ్లిసిటీ కోసమే 31,03,00,000 కుమ్మరించినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ ఫోన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. ఇక గ్లోబల్ సమ్మిట్ కు రేవంత్ సర్కార్ అడ్డగోలు ఖర్చు పెట్టింది, విచ్చలవిడిగా నిధులను దుబారా చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి లివిల్? వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ కాదు, గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పింది. ప్రచారం ఎక్కువ, ఫలితాలు తక్కువ అన్న విధంగా సమ్మిట్ అంతా కూడా కొనసాగింది. ప్రచారానికి పెట్టిన ఖర్చు మందం కూడా ఇవాళ పెట్టుబడులు రాకపోవడం శోచనీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే
సెక్రటరియట్ వర్గాలంతా కూడా ఒక చర్చ జరుగుతున్నాయి. ఎందుకు ఇంత అంగు ఆర్భాటాలు చేస్తున్నారు, ఎందుకు ఇంత పెద్ద ప్రచారాస్త్రాలు సంధించారు, ఎందుకు ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ అయిందనే కోణంలో ఇవాళ ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత మీడియాకే ఇచ్చింది. అవుట్డోర్ మీడియాతో పాటు ఇండోర్ మీడియాకు కోట్ల రూపాయలు వెచ్చించింది. అయినప్పటికీ కూడా ఫలితం దక్కపోవడంతో ఇంటా బయట చర్చ జరుగుతుంది. పూర్తిగా ఇదంతా ప్రచార ఆర్భాటాలకే తప్ప ఇంకోటి కాదనేది ప్రధాన చర్చ. అయితే దాదాపు దుబారా ఖర్చుకే 300 కోట్లు ఖర్చు చేసినట్లు తాజా లెక్కలు చెప్తున్నాయి. ఇందులో పబ్లిసిటీకి 30 కోట్లు, మీడియాకు 23 కోట్ల 15 లక్షలు, అనుకూల మీడియాకు అనధికారిక చెల్లింపులు కూడా జరిగినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఛానళ్లు కూడా అందుకు అంటే ప్రచారం ఈ ఒక గ్లోబల్ సమ్మిటే కాదు, చాలా విషయాల్లో కూడా వారికి అనుకూలంగా ప్రచారాలు చేసేందుకు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద వారికి అనధికారికంగా చెల్లింపులు చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ముందుగా 150 కోట్ల అంచనాలు వేసినప్పటికీ ఇవి 14 కోట్ల 44 కోట్లతో మీడియా ప్రకటనలు, జాతీయ మీడియాకు 8 కోట్ల 71 లక్షలు. ఆ తర్వాత పెయిడ్ ప్రచారం అంటే అవుట్డోర్ పబ్లిసిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వీరంతా పనిచేసినట్టు తెలుస్తుంది. అయినా ఆవిరైంది. అయితే ప్రధానంగా ఏ ఛానల్లో అయినా వార్తా రూపంలో వచ్చిందంటే అది గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన వాస్తవాలను వివరించలేదు. పూర్తిగా వీరు ఇచ్చిన డబ్బులు అంటే వీరు అనధికారికంగా ఇచ్చిన డబ్బులతోటే వారన్నీ కూడా వార్తలు కల్పితాలుగా కల్పించారే తప్ప ఎక్కడ కూడా వదలగొట్టింది లేదు. అందుకే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పింది, అది టీ న్యూస్ కూడా ప్రసారం చేసింది. అయితే ఒక్కో పేపర్ కి అంటే చిన్న చితక పేపర్ నుంచి మొదలు పెట్టుకుంటే బడా పేపర్ వరకు కూడా పెద్ద ఎత్తున అధికారికంగా ఇచ్చారు, అనధికారికంగా కూడా పెద్ద ఎత్తున వారికి ముట్టినట్లు సమాచారం ఉంది. అంతేకాకుండా వారికి సంబంధించిన అనుకూల మీడియాకు ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వారికి సంబంధించిన అనుకూల మీడియా ఉంది, వారికి గృహం సంబంధించిన మీడియా అది ప్రధానంగా మీడియాకి అధికారిక లెక్కలతో అధికారిక మీడియా ప్రకటనలతో పాటు అనధికారికంగా కూడా కోట్ల రూపాయలు కుమ్మరించినట్టు తెలుస్తుంది. అందుకే వారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మొత్తం ఒట్టి చేతితో నడిపించినట్టు కావచ్చు, ఇతరత్ర యాడ్ రూపం అంటే ఇతరత్ర సాధించిన గొప్పలుగా వారంతా చెప్పారు. కానీ అక్కడ సాధించిందంతా ఉత్త డంబచారం, ఉత్త అంగు ఆర్భాటాలే తప్ప ఇంకోటి కాదు. ఈ మీడియాకు అవుట్డోర్ మీడియాకే కాకుండా మెట్రో కావచ్చు, ఇతరత్ర డిజిటల్ యాక్ట్ రూపంలో కూడా ఇవాళ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటన రూపంలోనే తప్ప ఫలితాలు శూన్యం అనేది ప్రధానంగా చర్చించుకోవచ్చు. అనేక ప్రకటనలు ఇచ్చారు, 6 గ్యారంటీల మీద ప్రకటనలు, అనేక హామీల మీద గ్యారంటీల మీద ప్రకటనలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క కూడా ఇవాళ ఫలితాలు సాధించిన దిశగా పోలేదు. వాళ్ళ కోట్ల రూపాయల ఖర్చు చేసిరే తప్ప వాళ్ళ 1 కోటి మంది మహిళలకు కనీసం 1,00,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా ఇవ్వలేవు, 1,00,000 రూపాయలు సంపాదించిన దాఖలాలు కూడా లేవు. అంటే పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనతోటి కాలం ఎన్నదిస్తుంది తప్ప ఎక్కడ కూడా ఫలితాలు సాధించడంలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ నేషనల్ మీడియాతో పాటు స్థానిక మీడియా కూడా పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చి వారికి అనుకూలంగా వార్తలు రాయించుకున్న విషయం ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అంతా కూడా కొత్త ప్రచార సమ్మిట్ గానే మిగిలిపోయిందని మనం మరొకసారి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ లెవిల్.